ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపాయ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తే నమ. ఓం ఆచార్య శ్రీ శంకరాచార్య గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. మనం ఈ రోజున 29వ ఎపిసోడ్ చెప్పుకుంటున్నాం. అది సర్వదుఃఖ నివారణ తత్వాన్ని తెలియజేస్తుంది. కాబట్టి శ్రద్ధగా వినండి. సర్వ దుఃఖ నివారణ మంత్రం ఇది. ఏంటంటే మన గురువుగారు శంకరాచార్య వారు ఏం చెప్పారంటే, కరాగ్రేణ స్పష్టం తుహిన గిరిన వస్తలతయ గిరీశ సోదారే గిరీశ సోదారే పులక రుచిరాభి కుచకలై నిశ్చిన్నా క్రీడార్థం నిఖిల భువనైక జనని త్విషాం రాశి పాయాత్ తవ వపు అస్మాన్ భవభూయాత్. కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా గిరీశ సోదారే పులక రుచి రాభి కుచకలై నిచిన్నా క్రీడార్థం నిఖిల భువనైక జనని త్విషాం రాశి పాయాత్ తవ వపు అస్మాన్ భవభూయాత్ అని చెప్పాడు. అంటే తుహినగిరిన అంటే తవ తుహినగిరిన అమ్మవారుట ఎవరు? హిమవంతుని పర్వతుని యొక్క పుత్రి. వత్సలత ఆయన వాత్సల్యంగా ఉద్భవించింది అమ్మవారు. చాలా ప్రేమగా పెంచుకుంటున్నటువంటి అమ్మ. ఆయన పర్వతరాజు యొక్క హిమగిరి రాజు యొక్క హిమవంతుని పుత్రిక. ఆమెని చాలా వాత్సల్యంతో పెంచుకుంటున్నాడు. ఆయన కరాగ్రేణ స్పష్టం, ఆయన చేతి వేడితో చిన్నప్పటి నుంచి ఎత్తుకుని ముద్దులాడి ఆమెను పెంచుకుంటూ వచ్చాడు. తర్వాత గిరీశస్య పెద్దదైపోయిన తర్వాత పరమేశ్వరుని యొక్క ఉదారే కుచకలై అంటే పరమేశ్వరుని యొక్క అర్ధనారీశ్వర తత్వాన్ని పెళ్ళైపోయిన తర్వాత తండ్రి ఉన్నప్పుడు అంత గారవ పెరిగింది. ఆయన హస్తాలతో మీద పెరిగింది. తర్వాత పెద్ద అయిన తర్వాత స్వామికి పెళ్ళైన తర్వాత ఆయనలో సగభాగంగా ఏర్పడే అర్ధనారీశ్వర తత్వాన్ని పొంది విశాలమైన ఆయన వక్షస్థానంలో సగభాగాన్ని తీసుకుంది. పులక రుచిరావి పులకిందలతో ప్రకాశిస్తుంది. ఆయన అద్దారంలో ఉండి పులకిస్తూ ప్రకాశిస్తుంది. 1000 కోటి సూర్యకాంతులతో అమ్మవారు కూడా స్వామితో సమానంగా ప్రకాశిస్తూ ఉన్నది. క్రీడార్థం నిలిచిన క్రీడ కొరకు ఆయన సగభాగంలో కూర్చొని, ఆయన ఉదయంలో ఆయన పక్కన సగభాగమై కూర్చుని నిఖిల భువన ఏక జనని, సమస్త లోకాలకి ఏకైక తల్లిగా మారి ఆ స్వామి యొక్క అర్ధనారీశ్వర రూపత్వంలో విరాజిల్లుతున్నటువంటిది అమ్మవారు. త్రిషాం రాశి, ఆమె తేజస్సుల రాశి. త్రిషాం రాశి అంటే 3 రాశులు అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఎట్లా అయితే ప్రకాశిస్తాయో ఆ 3 వాటి యొక్క ప్రకాశం మొత్తం అమ్మవారిలోనే ఉంది. సూర్యచంద్రుడు ప్లస్ అగ్ని 3 ప్రకాశ వస్తువులు. ఈ 3 యొక్క ప్రకాశం అమ్మవారిలోనే ఉంది. తమవపు నీ యొక్క దివ్య శరీరం, అమ్మవారి దివ్య శరీరం అస్మాన్ భవభయాత్, మమ్మల్ని ఆ తీవ్రమైన ప్రకాశం అమ్మవారి యొక్క తీవ్రమైన ఇది చైతన్య స్వరూపం మన సృష్టిలోని జీవులందరినీ ఖండిస్తున్నది. మనం ముఖ్యంగా మన మానవుల ఆత్మస్వరూపంగా ఉండి మన సంసారం నుంచి ఉద్ధరిస్తున్నది. అంతకంటే ఏం కావాలిగా. అన్ని జీవులని తన ప్రభావంతో ఉద్ధరిస్తుంటే మానవునికి స్పెషల్గా మన ఆత్మస్వరూపంలో ఉండి ప్రకాశవంతమైన మన ఈ బాహ్య ఈ యొక్క శరీరాన్ని
అన్ని రకాలుగా ఉద్ధరిస్తుంది. ఈ సంసార బంధాల నుంచి మనని ఉద్ధరిస్తున్నది. సంసారం అంటే సముద్రం, ఈ సముద్రంలోంచి ఉద్ధరిస్తున్నది తల్లి. ఆ భావం చూడండి. అన్ని జీవులు ఒక రకం చూస్తే మన లోపల ఆత్మస్వరూపంగా ఉండి అమ్మ మనని ఉద్ధరిస్తుంది. ఈ సంసారం నుంచి మనకి అన్నిటి నుండి మన ఈ శరీరానికి చైతన్య స్వరూపంగా మారి అంత మనని కాపాడుతుంది. ఇదే మన స్వామి గురుగారు చెప్పింది. ఓ సమస్త లోకాలకి ఏకైక తల్లి, అన్ని లోకాలకు నువ్వే ఒక్కదానివే తల్లి అమ్మ. హిమవంతుడు నిన్ను గారాభంగా తన చేతులతో స్పృశించి నిన్ను ఎత్తుకొని లాలించి పెంచినాడే. పెంచి పరమశివుని అప్పగిస్తే, పెళ్లి చేస్తే ఆ పరమశివుడు నిన్ను గారాభంతో తన అర్ధనాయస్సులో నిన్ను చేర్చుకొని నీకు చైతన్యము, ప్రకాశము, దివ్య ప్రకాశం నీకు ఆయన ప్రసాదించాడు. దాంతోనే నువ్వు సకల లోకాలకి తిరాసివి సూర్య చంద్రగ్ని యొక్క మొత్తం తేజుతో నువ్వు ప్రకాశం ఇస్తూ ప్రపంచాన్నింటికి వెలుగునిస్తున్నావు తల్లి. మానవుడికి ఆత్మస్వరూపంగా ఉండి ఆత్మగా ఉండి నువ్వు లోపల వాళ్ళకి సంసార భయం నుంచి రక్షిస్తున్నావు తల్లి అని చెప్పాడు శంకరాచార్యులు. ఆయన వర్ణనలు చూడండి ఎంత బాగుంది. ఇక దీన్నే శ్రీచక్రం చెప్పుకుంటే మధ్య బిందువు ఉన్నదే కామేశ్వరుడు మధ్య బిందువు. ఎప్పుడు అదే సెంటర్ పాయింటే అమ్మ యొక్క కేంద్రం, స్వామి యొక్క కేంద్రం ఆ బిందువే. ఈ నవావరణ చుట్టూ ఏర్పడినటువంటి ఆవరణ. ఈ ఆవరణ దాటి ఆ బిందువులోకి మనం చేరుకోవడే మోక్షం. ఇది గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా అత్యంత అంతర్భాగమైన బిందువులో ఉన్నటువంటి శివుడు కామేశ్వరుడు మరియు శక్తి అయినటువంటి కామేశ్వరి మాత ఇద్దరు ఏకమై ఒకే స్వరూపంలో ఉంటారు. ఒకే స్వరూపంగా ప్రకాశిస్తుంటారు, చైతన్య ప్రకాశంలో ఉంటారు. ఈయన శివశక్తుల ఐక్యతే సాధకుడు శ్రీచక్ర పూజలో శివుని ఆత్మగాను, అమ్మవారిని కుండని శక్తిగాను భావించి పూజించాలి. శ్రీచక్రాన్ని పూజించాలి. ఆయనేమో ఆత్మ, అమ్మవారేమో కుండని శక్తిగా ఆహ్వానించి ఆ బిందువులో ఉన్న కామేశ్వరిని పూజించడమే శ్రీచక్ర పూజ అని తెస్తుంది. ఇక భాస్కర్ రాయ్ గారు ఏం చెప్పండి, భాస్కర్ రాయ్ గారి ప్రకారంగా అమ్మవారి విగ్రహం తేజస్సుల రాశి అనుగుణంగా అమ్మవారి యొక్క ముఖం తేజస్సుల రాశి. ఆ తేజస్సుల రాశి అమ్మవారి ముఖం. ముగ్గురు సూర్యచంద్రుల తేతాగ్నుల రాశి, అమ్మవారిని తేతాగ్నుల రాశి అంటారు. సాధకుడు తన ఉపాసనా బలంతో ఆ దివ్య తేజస్సుని, మన ఉపాసన బలంతో ఆ తేజస్సుని మన ఉదయ గుహలో, ఉదయ ఆకాశంలో ఉన్నప్పుడు ఆమెను ధ్యానిస్తే ఆ చేతాగ్నితో ప్రకాశించే అమ్మని ప్రకాశిస్తున్న అమ్మని మన ఆత్మస్వరూపంలో ఉదయాకాశంలో ఉన్న ఆమెని కనుక ధ్యానిస్తుంటే మనకు సర్వభయాలు పోతాయి, సర్వ అరిష్టాలు పోతాయి, అన్నీ పోయి మనకు సంసార బంధనాలు పోతాయి, మనకు మోక్షం లభిస్తుంది అని భాస్కర్ రాయ్ గారు చెప్పారు. ఇంతకంటే ఇంకా మనకు కావాల్సిందే అది ఆయన చెప్పాడు. శంకరులు దీన్ని జగన్మాత ఆయన ఏం చెప్పాడంటే ఆమె సర్వవ్యాప్తి, ఆమె ప్రకాశం సర్వవ్యాప్తి, సమస్త సృష్టికి మూలం అని ఆయన కీర్తించాడు. జీవుడు తాను కేవలం దేహంగా కాకుండా, జీవుడు మన దేహం కాకుండా ఆ జగన్మాత యొక్క స్వరూపంగా మనం భావించాలి. ఎందుకంటే మనలో ఆమె స్వరూపం ఉంది కాబట్టి, ఆమె చైతన్యం వల్ల మన ఈ శరీరం ప్రకాశిస్తుంది, ఈ చైతన్యం పనిచేస్తుంది కాబట్టి మనం మామూలుగా ఈ శరీరాన్ని భావించవద్దు. అమ్మవారినిగానే మనం భావించుకొని ఈ శరీరం మన గొప్పతనాన్ని తెలుసుకొని అమ్మని ఎప్పుడు మనం ప్రగస్తుడు
రుణగ్రస్తులుగా ఉండి అమ్మని పూజిస్తూనే ఉండాలి. మన భయాలు పోతే మనకు మోక్షం లభిస్తుంది. అదే అద్వైతం మోక్ష స్థితి. ఈ రమణ మహర్షి గారు ఏం చెప్పారు చూద్దాం. ఆయన ప్రకారం ఆయన ఏమంటే నేను ఎవరನ್ನು అనుకో, బయట లేదు ఈ దేహం, ఇవన్నీ బయట లేదు. అమ్మవారి ఉదయాకాశంలో ఉంది, ఆ ఉదయ గంధిలో ఉంది. దాన్ని భేదించి అంతర్ముఖుడిపై అమ్మ స్వరూపాన్ని, తేజస్వరూపాన్ని గ్రహించు, నీకు సర్వ భయాలు పోతే, సంసార భయం పోతుంది, మోక్షం వస్తుంది ఆయన కూడా చెప్పాడు. ఇక ఉపనిషత్తులు ఏమున్నా అన్నయ్య చూద్దాం. చైత్ర ఉపనిషత్తు ఏం చెప్పింది? యదా హే వైష ఏతస్మిన్న దుష్టే నాత్మై నిరుక్తే నిలయనే అభయం ప్రతిష్ట విందతే అదసో భయం గతో భవతి. ఎప్పుడైతే ఈ మనుషుడు ఆ అదృష్టమైనటువంటి నిరాకారమైన పరమాత్మ తత్వాన్ని, నిరాకార చిరాకారుడు సత్యస్వరూపులు నిరాకారుడు, ఆ నిరాకార పరమాత్మ వాయిద్య సత్యస్వరూపులు అమ్మ శివశక్తులు, ఆ తత్వాన్ని మనం తెలుసుకుని దాన్ని పొందుదామో అప్పుడు భయం ఉండదు, మీకు మోక్షం లభిస్తుంది అని చెప్పింది. అందుకని అద్వైతం ఏం చెప్తుంది? భయపడేవాడు జీవుడు, రక్షించేది తల్లి, ఈ సృష్టి జగత్తు అన్నీ బ్రహ్మ. అసలు భయపడ ఆమె అన్ని, ఈ జగత్తు ఈశ్వర, ఆ పరబ్రహ్మే ఈశ్వరుడు, ఈ జగత్తు, తర్వాత జీవుడు మొత్తం ఆయనే. కాబట్టి మనకు భయం ఎందుకని చెప్పాడు. విశిష్టాద్వైతవాడు కూడా అదే చెప్పారు. శ్రీమన్నారాయణమూర్తి యొక్క దయతోనే, అమ్మవారు శ్రీదేవి లక్ష్మీమాత యొక్క దయతోనే ఇదంతా నడుస్తున్నది. ఆమె యొక్క దేవతలు మీరు మోక్షాన్ని పొందుతారని చెప్పారు. అద్వైతుడు కూడా, జైతమతుడు కూడా విష్ణుమూర్తి అనుగ్రహంతో, అమ్మవారి అనుగ్రహంతో మీరు ముక్తిని పొందుతారని చెప్పారు. అయితే ఇంకొక శ్లోకం కూడా మనం చెప్పుకుందాం. అదేంటంటే అమ్మవారి వైభవం గురించి ఇంకో దాన్ని కూడా మనం నేర్చుకుందాం. రోజు రెండు నేర్చుకుంటున్నాం, ఇంకో శ్లోకం కూడా మనం నేర్చుకుందాం. అదేంటంటే కిరీటం వైరించం పరిహరపురః కైటపభిధ కఠోరే కోటీరే స్తరసిజై జంబారి ముక్తం ప్రణమ్రే ప్యేతేషు ప్రసభ ఉపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తి విజయతే అని చెప్పాడు. అంటే కిరీటం వైరించం అంటే కిరీటం వైరించం పరిహర కైటపభిధ కఠోరే కోటీరే స్థలసిజై జంబారి ముకుటం ప్రణమ్రే ప్యేతేషు ప్రసభ ఉపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తి విజయతే. కిరీట వైరించం బ్రహ్మదేవుడు గురించి, అంటే బ్రహ్మదేవుడు ఆయన యొక్క కిరీటం పరిహర తొలగిస్తాం. ఒకరోజట అమ్మవారి దర్శనం కొరకు బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు పోయారు. అమ్మ దగ్గర పోయి దర్శనం తీసుకోవడానికి పోయారు. బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు దేవతలు రాదు. పోతే అక్కడ పోయినప్పుడు వాడు అంత కిరీటం పెట్టుకుంటారు. బ్రహ్మ, విష్ణుమూర్తి వీళ్ళంత కిరీటం ధరిస్తుంటారు. ఇంద్రుడు కిరీటం ధరించుకొని దివ్యాలంకారాలతో పాటు పోయారు. పోతే అక్కడ జరిగిందండి, కిరీటం వైరించం బ్రహ్మదేవుని కిరీటం పరిహర తొలగించు. అక్కడ పరిచారకులు అన్నారు, అమ్మవారిని నమస్కారం చేసుకుంటారు. ఇట్లా తల వంచి నమస్కారం చేసుకున్నప్పుడు ఆ బ్రహ్మదేవుని కిరీటం అమ్మవారి పాదాలకు తగులుతుందేమని పరిచారకులు ఏం చెప్పారంటే ఆ కిరీటాన్ని
తగలకుండా పక్కా పెట్టని తగలకుండా చూసుకోండి అని చెప్పారు బ్రహ్మదేవుడు. పరిహారం తొలగించండి అని చెప్పారు. పక్కన చేతి పట్టుకోవడం పక్కన పెట్టమని చెప్పి అమ్మవారికి దర్శనం చేసుకోండి అని చెప్పారు. అట్లనే పునః ముందున్నది కైటభాసానికి సంబంధించిన కైటపుడు అనే రాక్షసానికి సంబంధించిన విష్ణుమూర్తి కోటేరే ఆయన కూడా కిరీటం పెట్టుకొచ్చాడు. ఆయన కిరీటం ఇంకా గట్టిగా దగదగమా నవరత్న ఖచ్చితంగా ఉంటుంది. అదే విష్ణు అలంకార ప్రియుడు, ఇంకా గట్టిగా ఉంటుంది. ఆ గట్టి కిరీటం ఆయన తలకాయ ఉంచినప్పుడు అమ్మవారి పాదాలు ఎక్కడ కందిపోతాయో అని వాడు విష్ణుమూర్తికి కూడా చెప్పారు. ఏమని? దాన్ని అమ్మకు తగులుతుంది, అమ్మ స్థలస్కి అంటే తగులుతుంది కాబట్టి జాగ్రత్త అన్నారు. జాగ్రత్త ఆయన తీయమని చెప్పలేక జాగ్రత్త అని చెప్పారు. అంటే పక్కన పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండమని చెప్పారు. అట్నే జంబారి మొకటం, జంబారి అంటే ఇంద్రుడు, ఇంద్రుడి కూడా చెప్పారు. నీ కిరీటాన్ని కూడా బ్రాహ్మణేషు నమస్కరిస్తున్నప్పుడు భవస్య లేచి వచ్చేటప్పుడు తవపడ్డ నీ అప్పుడు నీ కిరీటం కూడా తగ్గుతుందేమో కాబట్టి అది కూడా తొలగించి ఉండండి అన్నారు. అప్పుడే వీళ్ళకి చెప్పి వీళ్ళు దర్శనం తీసుకున్న సమయాన్ని భవస్య శివుడు కూడా అమ్మవారి దర్శనాన్ని చేసుకోవడానికి వచ్చాడు. ఆ సన్నివేశం చూడండి, ఎంత అద్భుతమైన సన్నివేశం. అమ్మవారు టీవీగా రత్న సింహాసనం మీద కూర్చుంటే అటు బ్రహ్మ, ఇటు విష్ణు, ఇంద్రుడు, దేవతలు ముగ్గురు వచ్చారు. ఆ తర్వాత ఇటుపక్క శివుడు కూడా వచ్చారు. అంటే బ్రహ్మ, విష్ణు, శివుడు, ఇంద్రుడు, అంతగా ముందే సుప్రీమ్స్ వాళ్ళే అందరూ వచ్చి అమ్మకు పాదాల దగ్గర నమస్కరించుకొని పోతున్నారు. అందుకని ఏం చెప్తున్నానంటే ఇక్కడ దీంతో అర్థం అంటే శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారు సింహాసనంపై దివ్యంగా ఆసీనురాలి పెరుగుతూ సహస్ర కోటి సూర్య సమానంగా పెరుగుతుంటే ఆమెను దర్శించడానికి బ్రహ్మ, విష్ణు, ఇంద్రాదులు వచ్చి నమస్కారం చేసుకున్నారు. అప్పుడు శివుడు కూడా వచ్చి దేవుని దర్శించడానికి లేచి వచ్చాడు. ఆ సమయంలో అమ్మవారి పరిచారకులు హెచ్చరిస్తారు. ఏమని? బ్రహ్మ కిరీటాన్ని జాగ్రత్తని, విష్ణువుని కిరీటాన్ని తగలకూడదని, ఇంద్రుని మొగటం మీద ఆ ఇంద్ర కిరీటం మొగటం మీద అడుగు పడకూడదు, ఆమె పాదాల మీద పడకూడదని పెట్టారు. అంటే అమ్మ ఎంత ఉచ్చస్థితిలో ఉందనుకో అన్న, త్రిమూర్తులు దేవతలలా చూసి సేవిస్తున్నారంటే, అయితే ఇది దేవతల ప్రభావం కాదు, పరాశక్తి పరాధిక్యతను కవితా రూపంలో చెప్పాడంతే. శంకరాచార్య వారు తన కవితా దృష్టిలో అంతటి గొప్ప మహానుభావురాలు అమ్మవారు. త్రిమూర్తుల్ని దేవచక్ర కన్నా కూడా అమ్మవారికి అంత ప్రిఫరెన్స్ ఇచ్చాడు స్వామి శంకరాచార్య వారు. అంటే ఈ శ్లోకం అమ్మవారికి అంత ప్రాముఖ్యత, త్రిమూర్తుల కన్నా కూడా అమ్మవారికి ప్రాముఖ్యతనిచ్చి చెప్పింది శంకరాచార్య అంటే మామూలు వ్యక్తి కాదు, ఆయన అప్పర శంకరుడు వచ్చాడని ఇందాక అందంగా అక్కడ చెప్పాడుగా. అంటే ఆ శంకరుడే చెప్తున్నాడు అమ్మవారి యొక్క కాంతి, అమ్మవారి యొక్క ఈ శక్తి అంత. ఎందుకంటే అమ్మ శక్తే ఈ బ్రహ్మ, విష్ణు, శివుడు ఎందు ఉండి వీళ్ళు 3 మన సృష్టి స్థితిలో చేస్తున్నారు. ఇంద్రుడు పరిపాలన గావిస్తున్నాడు, శత్రువును జయిస్తున్నాడు, మనందరినీ పరిపాలిస్తున్నాడు ఇంద్రుడు. అమ్మవారి యొక్క శక్తి వల్లనే, ఆమె శక్తి, ఆమె స్వరూప ప్రకాశం శక్తి, ఆమె చైతన్య శక్తి ప్రకాశం స్వరూపం లేకపోతే వీళ్ళు ముగ్గురు పనిచేయలేదు.
అది ఇదివరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఈ విధంగా మనకు తెలియజేస్తున్నాం. ఈ శ్లోకం గొప్ప అంతర్ముఖ సత్యాన్ని మనకు బోధిస్తుంది. బ్రహ్మ యొక్క సృష్టి సంకల్పం, విష్ణువు యొక్క స్థితి సంకల్పం, ఇంద్రుడి యొక్క తన ఆధిపత్యం, అందరి దేవతల మీద ఆధిపత్యం, మన మీద కూడా ఆయన ఆధిపత్యం. దేవతల మీద ఉంటే మీద మననేమో అంటే మన మీద కూడా ఆయన ఆధిపత్యం. ఇంద్రుడు ఆయన చేపట్టడం వానలు పడితే అన్నీ పడితే ఆయన కూడా మనకు రాదు, చక్రవర్తి. ఆ శివుడి యొక్క శుద్ధ చైతన్యం కూడా ఇంద్రుడు ఉంచాడు. శివుడు వచ్చాడు, ఆయన కిరీటం పెట్టుకుంటాడు, శుద్ధ చైతన్య స్వరూపుగా వచ్చి ఇచ్చాడు. దేవి యొక్క చైతన్య శక్తి, ఆ దివ్య ప్రకాశం కూడా మనకి ఇందులో కనపడుతుంది. వాడు ముగ్గురు కిరీటం పెట్టుకోవచ్చుగా, శివుడు శుద్ధ తెలుసు ఆయనకి, ఆయన గ్రహిస్తాడు, రోజుగా అలవాటే కాబట్టి ఆయన కిరీటం ఆ పాదార్థ వద్ద ఇబ్బంది పడుతుందని ఆయన పెట్టుకోగలడు. అనుకో ఆయన శుద్ధ చైతన్యంతో ఉన్నాడు. దేవి చైతన్య శక్తి స్వరూపంతో వెలుగుతుంది. ఏంటంటే మన ఉదయంలో ఉన్న అమ్మవారిని సృష్టి భావంతో, తర్వాత స్థితి భావంతో ఇంద్రుడుగా ఆ కిరీటం పెట్టుకోవడం అది కూడా ఆయన పద్ధతి కాదు. కాబట్టి ఆయనలాగా కాకుండా మనం శివునిలాగా శుద్ధ చేయని స్వరూపునిలాగా అమ్మవారిని సేవించాలి అని దీని యొక్క భావన. ఇదే కేంద్రోపనిషత్తు ఏం చెప్తుందంటే, ఉమా హైమావతి ఇంద్రుడు బ్రహ్మతత్వాన్ని గ్రహించాడు. ఇంద్రుడు ఇప్పుడు ఇంద్రుడు హైమావతి అంటే అమ్మవారు దేవి, ఆ దేవి యొక్క బ్రహ్మతత్వాన్ని గ్రహించాడు. అంటే సృష్టితత్వాన్ని. బ్రహ్మతత్వం అంటే అది సృష్టి స్థితి లయతత్వం. బ్రహ్మం అంటే ఏంది? పరాశక్తి, పరబ్రహ్మ స్వరూపిణి, పరాశక్తి తత్వాన్ని గ్రహించాడు ఇంద్రుడు. దేవతలా గ్రహించాడంటే మనం అందరికీ చెప్పినట్టు. చైత్ర ఉపనిషత్తు ఏం చెప్తుంది? అందుకనే జ్ఞానప్రదాత కవిత అమ్మవారు ఈ విధంగా మన జ్ఞానాన్ని ఉపదేశించింది. వాళ్ళ ముగ్గురిని చూపించి మనం ఉపదేశించింది ఒక శ్లోకంతో, శంకరాచార్యుల వారితో, అప్పర్ శంకరతో. కాబట్టి ఇది అమ్మవారు జ్ఞానాన్ని మనకి ఉపదేశించినట్టు. చైత్రి ఉపనిషత్తు చెప్పింది, ఎతో వా ఇమాని భూతాన్ని జాయంతి. సృష్టి స్థితి లయం అన్నీ ఒక పరతత్వం నుండే వస్తున్నాయి. అదే బ్రహ్మం. ఆ పరతత్వమే బ్రహ్మతత్వం, అదే ఓంకారతత్వం, అదే ఆత్మతత్వం, అదే తత్వం. అది ఇంతకంటే ఏం కావాలి? మన ఆత్మే పరబ్రహ్మ, అన్నీ ఒకే ఆత్మ నుంచి వస్తున్నాయి. పరబ్రహ్మతత్వం అదే ఓంకార స్వరూపం, అదే నాద స్వరూపం, అదే బిందు స్వరూపం, అదే మన ఆత్మస్వరూపం. బ్రహ్మ, విష్ణు, రుద్రుడు అందరూ కూడా మాయ అనే ఉపాధితో వ్యక్తమైనటువంటి ఈశ్వర స్వరూపాలను తీసుకోవాలి. ఇక్కడ ఉన్నది బ్రహ్మ ఒక్కడే. ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు కూడా అమ్మ మూడు గుణాలు తాచి తన స్వరూప చైతన్య స్వరూప శక్తితోనే సృష్టించినటువంటి రూపాలే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. వారికి ఆధారమైంది అమ్మ చైతన్య పరబ్రహ్మ స్వరూపం, పరాశక్తి యొక్క శక్తి. వారి శక్తికి పరాశక్తి యొక్క శక్తి ఆధారం. కాబట్టి ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, పరబ్రహ్మ స్వరూపిణిని అందరూ సేవించాలి, అందరూ కొలవాలి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడే కొలుస్తున్నాడే, దేవత ఇంద్రుడు కొలుస్తున్నాడే. ఇక మిగతా వారంతా ఎంత, మనం ఎంత, మిగతా ప్రపంచం అంతా ఎంత.
ఎందుకంటే మనమంతా ఏంటి, మన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, ఈ జగత్తు జీవులు ఇదంతా ఏంటి, ఉన్నదే ఒక పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మమే సత్యస్వరూపం, అదే ఓంకార స్వరూపం, అదే మనలో ఉన్న ఆత్మస్వరూపం. అదే దాన్నే చిదాకాశంలో ఉంటుంది. దాని యొక్క రూపాలే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, ఈ జగత్తు, ఈ జీవులు మొత్తం దాని వారి యొక్క వారిలోంచి అమ్మ తిరుమలలోంచి వచ్చిన రూపాలు ఇవన్నీ. ఇది గుర్తుపెట్టుకోవడమే మనకు కావాల్సింది. ఓం స్వస్తి.